మనం చాలాసార్లు చెప్పుకున్నాం నాటో ఆయుధాలు లేదా ఇంతకుముందు అమెరికా నాటో యూరప్ దేశాల ఆయుధాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉండే అక్కడి నుంచి చిట్ట చివరి నిమిషంలో పారిపోయింది అమెరికా యూరప్ దేశాల నాటో దేశాల సైన్యం. అక్కడ యుద్ధ విమానాలు వదిలేశారు, భారీ ఎత్తున ఆయుధాలు వదిలేశారు. వాటిని ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థలన్నీ కొన్నాయి వాళ్ళ దగ్గర. అట్లాగే కాశ్మీరీ వేర్పాటువాదులు కూడా అట్లాంటి ఆయుధాలు కొన్ని వచ్చినాయి. వాటితో మన మీదకి దాడులకు సిద్ధపడినటువంటి సందర్భాన్ని గురించి గతంలో మాట్లాడుకున్నాం. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు హమాస్ తీవ్రవాదులకి కూడా ఆయుధాలు అందుతున్నాయి. రెగ్యులర్గా యుద్ధం చేయగలుగుతున్నారు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నీ అంటే అవి అమెరికా యూరప్ నాటో దేశాలు ఉక్రెయిన్కి ఇచ్చినటువంటి ఆయుధాలు వాళ్ళు అమ్మేసుకుంటే వాటిని కొంటనే హమాస్ తీవ్రవాద సంస్థతో పాటుగా హెజ్బుల్లా కావచ్చు, లేకపోతే హౌతీలు కావచ్చు, వీళ్ళందరూ ఉక్రెయిన్ దగ్గర కొనుక్కొచ్చుకున్నారు. ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ మీదన జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి ఆయుధాలు హమాస్ దగ్గర ఉన్నాయో అవన్నీ అమెరికా యూరప్ నాటో దేశాల ఆయుధాలేనని ఎవరో చెప్తున్నారంటే ఎవరో కాదు, ఇరానే చెప్తోంది, హమాస్ తీవ్రవాదుల తల్లి.